పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒక సినిమాలో ఫైట్ సీక్వెన్స్ బాగుంది అంటే అందరికీ, అంటే ఫైట్ మాస్టర్స్ నేమ్తో సంబంధం లేకుండా, అంటే మొదటగా గుర్తొచ్చే పేర్లు మాత్రం ఇద్దరివే. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా వాళ్ళ పేర్లు. దాదాపు 3 decades అంటే 3 generations-ని అలరిస్తున్నారు వాళ్ళ ఫైట్స్తో. ప్రస్తుతం మనం ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు. ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేరు. ప్రస్తుతం మనం ఆ ఫైట్ మాస్టర్స్ తోటే ఉన్నాము. వాళ్ళు ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ తోటే ఉన్నాము. నమస్తే మాస్టర్. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారు మాస్టర్? సూపర్. మీ జర్నీ గురించి చెప్పండి. ఫొటోస్ వెనకాల చూస్తుంటే ఎప్పుడెప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఫొటోస్ మీరు అప్పటి నుంచి అన్ని ఇవి మెమరబుల్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. వెనకాల అందరూ స్టార్స్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మీకు? ఎలా అనిపిస్తుంటే ఇంతకంటే ఆనందం ఏమన్నా ఉంటుందా అంటే అంత ఆనందం అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండ మా లైఫ్ ఎక్కడో గేదెలు మేకలు కాసుకునేవాళ్ళు ఈ స్థాయికి ఇంతమంది స్టార్స్ మధ్యన ఇంత స్టార్స్ తోటి వర్క్ చేయటం, ఇన్ని అవార్డ్స్ రావటం అనేది క్రెడిట్ గోస్ టు గాడ్. మనది కాదు. ఇంతకుముందంతా మేము అనుకునేవాడిని. భగవంతుడు ఇలా మమ్మల్ని తీరేసేది తీసుకొచ్చాడు. అందుకని ప్రతి క్షణం ఆయనకి థ్యాంక్స్ బాగుంటుంది చేయించుకుంటాం. మీ నాన్నగారి గురించి చెప్పండి. అంటే ఆయనేనా మీకు ఇన్స్పిరేషన్? మా ఫాదర్ ఉన్నాడు, రంగారావు. ఆయన కళాకారుడు అనమాట. ఆ నాటకం ఆర్టిస్టు. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడు పాత్ర వేసేవాడు అనమాట. కృష్ణుడు ఏకపాత్ర ఆడేవాడు. ఆయన డ్రీమే సినిమాలకు వెళ్ళాలని రాజు మాస్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళింది. ఈ కళ, ఈ అన్ని అవార్డ్స్ కూడా ఆయన క్రెడిట్ ఆయనకేనా ఉండొచ్చు. మా అమ్మగారు కూడా మా అమ్మ కూడా కొంచెం ఆవిడిగా ఉంటుంది. అదే మా అమ్మ నాన్న వాళ్ళ ఆశయమే ఇది అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో మాస్టర్ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో కలిసి ఉండడమే చాలా అరుదు. అంటే కలిసి ఉండలేరు. మీరు 30 years-గా ఇద్దరు కలిసి మెలిసి ఫైట్స్ కంపోజ్ చేయడం, మళ్ళీ ఫైట్ సినిమా విషయాలు సినిమా పక్కన పెట్టేస్తే నిజ జీవితంలో కూడా ఇలా ఇంత ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండడం ఎలా సాధ్యమవుతుంది మీకు? అదొకటి మీరు ఇప్పుడున్న అన్నదమ్ములకు మీరు చెప్తే బాగుంటుంది. ఏంటంటే నాది నేను అనే భావన లేకపోతే చాలా ప్రతివాళ్ళు కలిసి ఉండొచ్చు. నేను అనే భావన, ఎందుకంటే మనం ఒక తల్లి కడుపులో పుట్టి ఒక తల్లి పాలు తాగి, ఎంగిలి పాలు తాగి, కొంచెం చిన్నప్పుడు అంతా మీసాలు గడ్డ రాకముందు కొట్టుకొని చిట్టుకొని ఆడుకున్నవాళ్ళు, కొంచెం మనకు ఎత్త వయసు మనకు ఏజ్ వచ్చేటప్పటికి నానే భావన వచ్చేటప్పటికి ప్రతి దానిలో ఇబ్బందాలు. కోర్టులో ఎక్కువగా అన్నదమ్ముల గొడవలు, చిన్న చిన్న ల్యాండ్ దగ్గర ఇట్లాంటి సాక్రిఫైజ్ లేకుండా ఉంటే కారణం ఇది. అంటే ఏదైనా ఇద్దరు సమానం మనకి. ఎస్, అంటే అదే భావన. అంతేగాని నాది నాకే కావాలి, నేను పెద్దవాడిని, ఇంట్లో పెద్దగా పుట్టాను, నాకు కొంచెం ఎక్కువ కావాలి, నేను 2 నిమిషాలు ముందు పుట్టాను, నాకు ఎక్కువ కావాలి అనే భావన అయితే మనకంటే ప్రపంచం ముందు పుట్టింది. ఆయన అడిగితే భగవంతుడు అంటే సూర్యుడు ముందు ఉంటాడు, భూమి ఆయన అడిగితే మీకంటే ముందున్నా నాకు బాట ఏంటంటే ఏమని చేస్తాం మనం. ఏంటంటే మనం ప్రపంచం విషయం ఈ 4 రోజుల నాటకంలో చిన్న పాత్ర ఆయన అన్న పాత్ర, తమ్ముడు పాత్ర ఉన్నాయి తెలియకుండా మీరు యాంగర్ హెడ్ పాత్ర, వాళ్ళు తీసేవాళ్ళ పాత్ర. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరే అన్నలా కనిపిస్తున్నారు. మీరు చూడండి ఫ్రెండ్స్, లక్ష్మణ్ గారే అన్నలా కనిపిస్తున్నారు, రాము గారేమో తమ్ముళ్ళ కనిపిస్తున్నారు. క్లియర్ గా చూడండి. సరే, అంటే ఏంటి సార్ సీక్రెట్? రాములు సార్, మీరు మాస్టర్, మీరు చెప్పండి ఏంటి మీ సీక్రెట్? ఇంత మీ బ్రదర్ కంటే మీరు ఎంగుగా కనపడడానికి కారణం? ఇంకా తక్కువ మాట్లాడతాం అనుకుంటున్నాం, తక్కువ తింటాం, తక్కువ మాట్లాడుతాం, తక్కువ ఆలోచిస్తాడు, అందుకని ఇంకనిపిస్తుంది. అదేం కాదు. మాస్టర్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో మీ ఫామ్ హౌస్ ఉంది, ఎక్కడైనా అదే చర్చ. మీడియాలో మీ ఫామ్ హౌస్ గురించి చర్చ, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకత ఏంటి మీ ఫామ్ హౌస్ యొక్క ప్రత్యేకత? ఏం లేదు, ప్రత్యేకత ఏం లేదు. నాది అనుకుంటే అంత ఫామ్ ఉండేది కాదు, ఫేమస్ అయ్యేది కాదు. అది అందరు రావాలి, ఆ ఫ్రూట్స్ అందరు తినాలి, ఆ పక్షులన్నీ తినాలి, చెట్లు నాటేటప్పుడే ఈ చెట్లు పక్షులు అందరు రావాలి, తినాలి, ఆ సమయంలో పులుసులు తినాలని ఆ థాట్ తోటే మాకు ఫస్ట్ ఆ ఫామ్ లో ఒక్క యాప్ సెట్ ఉంది. అది కావాలంటే మనం నెక్స్ట్ వెళ్దాం. మనం
ఒక్క యాప్ సెట్ వెళ్ళి చూడంగానే ఒక వైబ్రేషన్ కనిపించింది అన్నమాట. ఇక్కడ మనకి ఈ స్థలం మనకు కావాలి అనే దాని మీద నేచర్ మాకు ఓకే చేసింది. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల పక్షులు, నెముళ్ళు, కోకిళ్ళు ఇవన్నీ వచ్చి తింటుంటే అవి తిన్న తర్వాత సగం తిన్న తర్వాత మాటిపళ్ళు మేము తింటున్నాం అనమాట. ఎందుకనంటే నా అనుకుంటే చాలా తక్కువగా ఉంటుంది, మన అందరిది అనుకున్నాం అనుకోండి అది అలా ఎక్స్పెండ్ అవుద్ది, అదేం తప్ప వేరే లేదు. అందుకని వచ్చిన వాళ్ళకి అమ్మగా ఆకులు, అరటాకులు భోజనం పెడతాం. వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా మీరు కూడా రండి, వచ్చేయచ్చు. ఎందుకంటే అన్ని కూరగాయలు, ఎందుకంటే ఎనర్జీ దానిలో, అది నేచర్ ఎనర్జీ. మనుషులు మనం ఏదో ఫామ్ ఫేమస్ అవ్వాలంటే కాదు, నేచర్ దాన్ని ఫేమస్ అవ్వాలనుకుంటుంది అనమాట. అది అదే మెయిన్ అనుకుంటా. ఎక్కువగా మెడిటేషన్ ధ్యానం చేస్తాము, ఆ ఎనర్జీ కూడా దానిలో ఉండొచ్చాము. ఓకే మాస్టర్, ఇప్పుడు మీకు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి. ప్రతి ఒక్కరిలో అంటే వాళ్ళకు మొదటగా మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, అంటే ఏంటి 60 సంవత్సరాలకి ఇలా కనిపిస్తున్నారు అంటే ఇంత ఎనర్జెటిక్ గా, అంటే కారణం ఏంటి దానికి? ఫ్యాంట్ ఇచ్చావు అనమాట. ఏ లేదు, 60 అంటే మాకు 20 లాగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ మీరు యంగ్ బాయ్స్ 60 అంటే 20 లాగా అనిపిస్తుంది. ఎందుకనంటే మనం కొంచెం ఆహార నియమాలు కొంచెం కరెక్ట్ గా తినాలమ్మా. మార్నింగ్ ఈవినింగ్ 1 hour ఎక్సర్సైజ్ దీనికి దేహాన్ని తెప్పించాలి. ఎందుకంటే ఈ దేహం అన్నిటికీ ఉపయోగకరమైంది. దేహం చూడాలన్నా, మాట్లాడాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఫైట్ మాస్టర్ దేనికైనా ఉపయోగకరమైంది. దీనికోసం 1 hour మార్నింగ్ 1 hour దీన్ని కేటాయించి దీనికి ఏం ఫుడ్ పెట్టాలి, దీనికి ఏం చేయాలి, ఇది ఎన్ని గంటలు కొనుక్కోబెట్టాలి, లేకపోతే ఈ టైమింగ్ మనం తెలుసుకున్నాం అనుకోండి 60లో 20 లాగా ఉంటాం అనేది తెలుస్తుంది.